ఏం జరిగిందండి ఆ రోజు సాయంత్రం? సాయంత్రం జనం చాలా మంది వచ్చారండి. వచ్చారు, మేము వచ్చేసరికి జనం నిండిపోయారు. జనం నిండిపోతే ఇంకా జనరల్ గా ప్రార్థన చేసుకునే వాళ్ళు అది గమనించి ఇంకా ఇక ఫోన్ చేసి అందరికి చెప్పారు. ఇక చుట్టుపక్కల ఊళ్ళు జనం మొత్తం వచ్చేసారు. ఇక ఫాదర్ గారు కూడా లేడు, మా ఫాదర్ గారు ఊళ్ళో లేరు. ఆయన కూడా టైంలో విచారణ గురువు గారు కూడా అందుబాటులో లేడు. ఇంకా వెంటనే మీరు ఇది గమనించి ఇంకా ఫాదర్ కి ఇన్ఫార్మ్ చేశాం. ఆయన రైలుకి పోయేవాడు కూడా ఆగిపోయి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇంతకు ముందు అంటే ఇక్కడ నేను ఆల్రెడీ కనుక్కుంటే ఏం చెప్పారు అని అంటే, ఇంతకు ముందు ఈ గ్రామానికి అసలు అంత అంటే చర్చి ఫెస్టివల్ కి కూడా అంతమంది జనం రారు అని చెప్పేసి, కానీ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు అని చెప్పి అన్నారు. ఇంకా మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? చాలా మంది ఊళ్ళో వచ్చారు, మాకు గుర్తు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సిరిపురం నుంచి వచ్చాం. అక్కడ చెప్పారా అంటే అక్కడ తెలిసిందా ఎలా? మరి తెలిసింది ఇట్లా యూట్యూబ్ ద్వారా అట్లా మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళారు, అట్లా వాళ్ళ ద్వారా తెలిసింది. వచ్చాం మేము. మీరు అక్కడ అంటే సిరిపురం అంటే ఎక్కడ? అది సత్తెనపల్లి దగ్గర నుంచి చివరి నుంచి వచ్చారు. ఓకే, మీ ఫ్యామిలీ మొత్తం వచ్చారా? కాటా పెట్టుకొని వచ్చాం. అంటే ఆ సంఘం వాళ్ళు అంటే ఆ ఏరియా వాళ్ళందరూ వచ్చారు. ఓకేనండి. అయితే గత 10 రోజుల నుంచి కాట్రపాడులో మరియమాత స్వరూపం నుంచి ఉన్నటువంటి ఆ కన్నీరు ఏదైతే అది రక్తంలాగా మారుతుంది అన్న స్వరూపం ఇదేనండి. ఆ స్వరూపం నుంచి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 7 గంటల ఆ సమయం నుంచి మరియ తల్లి స్వరూపం నుంచి ఆ కన్నీరు అనేది రక్తం రూపంలో కారడం మనం చూస్తూ ఉన్నాం. గత 10 రోజుల నుంచి కూడా ఈ చర్చికి, పునీత శబరి వారి పుణ్యక్షేత్రం అనేటువంటి ఈ చర్చికి అనేక మంది క్రైస్తవేతరులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వరూపాన్ని చూడడం జరుగుతుంది. ఆ రోజు ఒక శుక్రవారం రోజు ఒక ఎడమ కంటి నుంచి ఆ రక్తం అనేది కన్నీరుగా కారటం స్టార్ట్ అయింది. తర్వాత మరొక శుక్రవారం 23వ తేదీ నుంచి కూడా ఇంకొక కంటి నుండి అంటే కుడి కంటి నుంచి కూడా క్లియర్గా అది చూస్తుంటే అది వచ్చి రాగానే ఫస్ట్ టైం నేను చూడగానే ఒక మనిషికి కనుక దెబ్బ తగిలితే ఏదైనా గాయమైతే ఎలా అయితే ఒక ఒరిజినల్గా రక్తస్రావం జరుగుతూ ఉంటుందో దగ్గర నుంచి చూస్తే డెఫినెట్లీ అలానే ఒక గాయానికి ఏ విధంగా రక్తస్రావం నిజమైనటువంటి రక్తం ఉంటుందో సేమ్ అలానే కనిపిస్తుంది. అయితే దీని గురించి మరిన్ని వివరాలు కూడా ఫాదర్ గారు చెప్తామని చెప్పేసి అన్నారు. ఇక్కడ స్థానికుల్ని మరియు విచారణ గురువుల్ని వాళ్ళందరినీ కూడా కనుక్కొని మరింత సమాచారం అందించడానికి ప్రయత్నం చేద్దాం. కాట్రపాడు విచారణ పునీత ఫ్రాన్సిస్ శబరి వారి దేవాలయంలో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటన గురించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసింది. గత శుక్రవారం అంటే ఆగస్టు 16వ తేదీ శుక్రవారం సాయంత్రం మొదటిసారిగా మరియ తల్లి ఎడమ కంటి నుంచి రక్త కన్నీరు రావటం గమనించాం. మరలా తర్వాత శుక్రవారం 23వ తేదీన మరలా కుడి కంటి నుంచి మరియ తల్లి కుడి కంటి నుంచి రక్త కన్నీరు రావటం, అది ఉదయకాల సమయం 9:30 సమయంలో రావటం గమనించాం. ఇవన్నీ కూడా ఇలాంటి సంఘటనలు మనల్ని ఒక్కొక్కసారి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి, ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. మరి ఇది ఏమిటా, ఎందుకు జరిగిందా అని ఎంతోమంది ఆలోచిస్తూ ఉన్నారు. మరియమాత తన మాటల ద్వారా కాకుండా కన్నీటి ద్వారా మనందరికి కూడా సందేశాన్ని ఇస్తూ ఉంది. తన బిడ్డలమైనటువంటి ఒక తల్లి తన బిడ్డల కోసం బాధపడుతుంది. అదేవిధంగా మరియ తల్లి కూడా మరి కన్నీరు కారుస్తూ ఉంది తన బిడ్డల గురించి, నశించిపోతున్న బిడ్డల గురించా, దేవునికి దూరం అయిపోతున్నటువంటి బిడ్డల గురించి, లేదా ఆ తల్లిని దూషించే వాళ్ళ గురించేమో, ఏ విధంగా అయినా సరే మనకి ప్రత్యక్షంగా మాటల ద్వారా సందేశం అందకపోయినప్పటికీ మరియ తల్లి కన్నీరు అనేది మనందరినీ కూడా ఆలోచింపజేస్తూ ఉంది. మన జీవితాల గురించి ఆలోచించుకున్న మన తల్లి కన్నీరు పెట్టడానికి మనం ఏ విధంగా కారకులమయ్యాము అని మనందరం కూడా
ఆలోచించుకోవాలని ఒక సందేశాన్ని మనందరికి కూడా ఇస్తూ ఉంది. అదేవిధంగా వేలాదిగా ఈ 10 రోజుల నుంచి ఎంతోమంది భక్తులు ఆ తల్లిని దర్శించుకుంటూ ఉన్నారు, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి నిరవధికంగా దేవాలయంలో. కాబట్టి అందరూ కూడా రండి, మరియ తల్లిని దర్శించండి, ఆ తల్లి దీవెనలు పొందండి, ఆ తల్లి ప్రార్థనా సహాయాన్ని పొందండి. ఆ తల్లి చెప్పినట్లుగా ఆ ప్రభు యొక్క మార్గంలో మనందరం కూడా నడిచి ధన్యులమవుదాం. ఇక్కడ అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. రోజంతా కూడా దేవాలయం తీసి ఉంటుంది, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు గుంటూరు నుంచి పర్చూరు రూట్లో వరగానిలో దిగినట్లయితే పత్తిపాడు దాటిన తర్వాత, అబ్బినేనిగుంటపాలెం దాటిన తర్వాత వరగానిలో దిగినట్లయితే బస్సులో వచ్చేవాళ్ళు అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది కట్రపాడు గ్రామానికి, పెదనందిపాడు మండలం. గుంటూరు నుంచి పర్చూరు పోయేటటువంటి రూట్లో పత్తిపాడు, తర్వాత అబ్బినేనిగుంటపాలెం, తర్వాత వరగాని నుంచి లోపలికి రావాల్సి ఉంటుంది.